కులంలో ఏమున్నదిరా, మతంలో ఏమున్నదిరా. మామిడి సాగర్ అన్న మన ఇప్పుడు మంచిగా గంజు ఇక పొయ్యి మీద పెట్టుకొని వండు ఇక మన రవ్వ అనే పోతుంది. ఇక యూట్యూబ్ లో మాకు ఏమో తినే అనుకుంటారు కానీ చెప్పులు కొనుక్కునేది పైసలు లేవు తెలుసా. అక్క ఓ అన్న చెల్లె తమ్ముడా అందరు ఇటే చూడర్రి, అటు ఇటు చూడకోకుర్రి. ఒక్కేసి పువ్వేసి సెందమామ, ఒక్క జాములాయ సెందమామ, శివుని పూజలాయ సెందమామ, శివుడు రాకపాయ సెందమామ, రెండేసి పూలేసి సెందమామ, రెండు జాములాయ సెందమామ. నమస్తే దోస్తులు, ఇవాళ బొంబాయి రవ్వతోటి హల్వా చేస్తున్నాం. ఆ హల్వా ఎట్లా చేస్తామో మాకు తెలియదు, మా కుక్కనికి తెలుసు. ఆ నిన్న బొంబాయిలో నేర్చుకుని వచ్చినంట బజ్జీల బండి పెట్టి. తెలుసా రామూర్తి? తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. బొంబాయి రవ్వతోటి హల్వా చేస్తున్నాం. ఇక పోయిన వీడియోలు ఉన్నదిగా అన్న, పోయిన వీడియో 100K సెలబ్రేషన్ చేసినాం. ఆ వీడియో తీస్తే ఐఫోన్ కాబట్టి ఏదో ఐక్లూడ్ అడిగింది, స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక ఏం చేయాలనో తెలియక కరీంనగర్కి పోయి అన్ని షాపులలో అడిగినాం, కొన్ని షాపులలో. ఇక ఏం చేయాలన్నా అంటే దీనికి స్టోరేజ్ లేదన్నా, ఇది పనిచేస్తలేదు అని అన్నాడు. మనకు సలహా ఇచ్చిండు. ఆ సలహా ఏంటంటే, తమ్మ మీరు ఇక ఇదంతా కలవదు కానీ ఓ ట్యాబ్ తీసుకోర్రి అంటే మంచి స్టోరేజ్ ఉన్నది, 256 GB స్టోరేజ్ ఉన్నది తీసుకున్నాం. అది ఇక ఎంఐ, దాన్ని ఈఎంఐలో తీసుకున్నాం. వింటున్నావా? పైసలు లేవు, ఏం చేస్తావు, ఏదో ఉన్న కాడికి తీసుకున్నాం. ఇక ఈఎంఐలా బజాజ్ కార్డు మీద తీసుకున్నాం. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూపెడతా. ఇది ఓపెన్ అవుతుంది మెల్లది, మరి కింద పడుతుంది, పలుగుతుంది. పడ్డదా? పడుతుంది, చూసుకో మరి. పడ్డది. నా చేసి చూసినా ఎంత ఉందో షర్ట్కి. ఇగో ఇది ట్యాబ్ ఎంఐ ప్యాడ్ 5 కత్తలు ఉంది. కత్తి ఇక సేమ్ ఐఫోన్ లెక్క ఉంది కానీ ఈ కెమెరా గీ ఉంటే మంచుకుంటు పేలు దీన్ని మచ్చా ఏడుంది మచ్చా. ఇది గింజ పెద్ద ఉంది మచ్చా. టీవా ఇది? టీవీ లెక్కనే ఉంది అన్న. ఇది ఫోన్ వస్తుంది దీనికి. దీన్ని మెడ కట్టుకుంటేనా కథ మాకు 29 సెకండ్లు అడిగింది ఒకసారికి. ఇలా సిమ్ పడదంట, మెమరీ కార్డు పడదంట. ఇది ఎందుకో ఇక నెత్తలు కొట్టుకుంటే ఎందుకు, ఓన్లీ స్టోరేజ్గా. ఇక మనం ఏం చేస్తాం, మన దగ్గర పైసలు లేవు కాబట్టి. అదే విధంగా ఆ ట్యాబ్లా మెమరీ కార్డు ఏ రాదు, సిమ్ కార్డు ఏ రాదు. అది ఎందుకు ఉన్నారో నాకు తెలియదు. ఇంకేమైనా వేయచ్చో చూపెడతా. దీని పొక్కలు పిక్కలు ఏం లేవు, మళ్ళీ ఏచింది కూడా ఇల్లు ఏమన్నాయా పొక్కలు మాలు కలిపారు. ఇది 2.5K. ఇదేందో ఇక గంగల పోని కానీ 10వ తరగతి వీలు ఏం చేస్తావు. 120 HZ రీఫ్రెష్ రేటు. అమ్మ దండి ఉంది ఇది. తర్వాత ఇక్కడ జవరేజ్ డోల్బీ ATM OS ఇక బజ్జీల బండి పెట్టుకుని బతుకు ఇట్టే ఉంటుంది కాబట్టి. అమ్మ ఈడ 8,000 ఉన్నారా, 8,220 mAh బ్యాటరీగా వచ్చింది. బ్యాటరీ లాస్ట్కి ఉంది కదా, ఇది ఏంటిది ఇది బ్యాటరీ. తర్వాత ఇది ప్యాడ్ 5 6GB ర్యాము, 256 రూము. స్టోరేజ్ కాదు, రూమ్ అని ఉంది. రోమ్ కావచ్చు, రోమ్ అని ఉంది. ROM నాకు చదువు రా అనుకుంటున్నా. రోమ్ అనుకుంటాడే ఏమన్నా రూమ్. ఇక పెన్సిల్ ఇచ్చి ఇయ్యలే, మనకు పెన్సిల్ ఇయ్యలే. దీన్ని కొనుక్కోవాలంటే 2,000 అంట. పైసలు లేవు. ఇప్పటికీ ఈఎంఐలో తీసుకుంటే బతుకు మధ్య లేక ఈ పెన్సిల్ గిడ కొనుక్కుంటా. నట్రాజ్ పెన్సిల్ మంచుకుంటుంది, పెన్సిల్ మంచిగా వాడుతుంది. మళ్ళీ ఇక దీంట్లో చార్జర్ గట్ట ఇంటికనే ఉన్నట్టుంది, తెమ్మంటదేలే కానీ ఇలా ఏమున్నాయి. అమ్మో ఇది చూపి దోలకు, ఇది నాది కంచికెళ్ళదు. అది పైసలు కంచికాయలు. ఆ గింజల ముళ్ళు ఎవరికొని చూపెడితే దానికి అసలు అవుతుంది ఈఎంఐ. ఇది ఇక యూట్యూబ్లో మాకు ఏమో తినే అనుకుంటారు కానీ చెప్పులు కొనుక్కునేది పైసలు లేవు తెలుసా. అట్లుంది మా బతుకు. ఇది ఎంతలేదు వెళ్ళదా, ఇది గింతే. ఇక గింతే. ఇగో ఇల్లా ఇది వచ్చింది, ఇదేందో తెలియదు. అబ్బుంది అన్నట్టుంది. ఇది మచ్చా ఇది పక్క వాడి అవసరం లేదు మనకు. ఇలా డోల్బీ అన్నట్టు ఇది మొత్తం మీద డోల్బీ ఇలా పెట్టి లాస్ట్ అయిపోయింది. గింతే ఇక ఫోను. ఇది మా ఫోను. ఇది ఒక 6-7 నెలలు అవుతే
చెప్పులు కొనుక్కుంటుంది కానీ పైసలు వస్తే ఇక మళ్ళీ పెద్దది ఇక ల్యాప్టాప్ చూసుకుందాం, పెద్ద తీసుకుందాం. అప్పుడు కెమెరా దిగా నా ముఖం మధ్య లేకపోతే కెమెరా తీసుకుని ఎత్తులు కొట్టుకో అన్నా. ఇక వీడియో స్టార్ట్ చేద్దాంపా. ఇక మన రవ్వ అనే పోతుంది. అది పోదాంపా ఇక తెలవు. ఇవాళ ఆవు పాలు, కిస్మిస్లు, బాదాములు అన్ని రకాలుగా తెచ్చిండు మా బావ. ఇవాళ వేరే లెవెల్ ఉంటది, స్కిప్ చేయకుండా చూడురి మొత్తం. పొయ్యి ఇచ్చినా నువ్వేం బాధపడకే. ఆ పొయ్యి భద్రంగా దాచిపెట్టినా అలా మనం అనుకున్నంత మంట అత్తలేదు, పొగ అత్తలేదు, మంట అత్తలేదు. బాగా ఈ బండ బరువు అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక అది ఎప్పుడన్నా మనం చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పట్టుకొద్దాం. ఇది పెద్ద ఎత్తులు ఉన్నది కాబట్టి నడతలేదు. ఈ చిన్న చిన్న ఉన్నప్పుడు పట్టుకొద్దాం ఖచ్చితంగా. నువ్వేం బాధపడకోకో. దోస్తులు ఇక గీత చిన్న పోయి ముచ్చట చెప్తానికే ఇక 3 సార్లు బండారావతులు మోపించింది. చేతులు మొత్తం కర్ర అయిపోయినాయి. నా చేతులు నొత్తున్నాయి. ఇటు కట్టే ఉన్నాయి, ఇటు కట్టే ఉన్నాయి. ఏది రానిది ఇదేనా? ఇదే ఉన్నట్టుంది బాధ్యత. దోస్తులు గంజులు మంచిగా నీట్గా కడుక్కొని మంచిగా చుట్టుముట్టు మంచిగా నీట్గా మట్టి పెట్టినాం. ఎందుకంటే అట్టిగా మట్టి పెడితే మసంటి పోదు. మట్టి పెడితే ఇట్లా దోవంగానే పోతుంది. కాబట్టి ఎప్పుడైనా మీరు అయితే మట్టి పెట్టుకోరు. దోస్తులు ఇప్పుడు మనం రవ్వ వేసుకోవాలంటే ఫస్ట్ చక్కెర పానకం చేసుకుందాం. దానికి సరిపడే నీళ్ళు మేము పోసుకుంటాం, మీరు కూడా సరిపడిన నీళ్ళే పోసుకోర్రి కొలతతోని. ఇప్పుడు మంచిగా గంజు ఇక పొయ్యి మీద పెట్టుకొని వండు ఇక. అక్క, ఓ అన్న, చెల్లె, తమ్ముడా, అందరు ఇటే చూడర్రి, అటు ఇటు చూడకోకుర్రి. మావాడు బొంబాయిలో వేసినట్టు బజ్జీల బండిలా ఈడ రవ్వ ఎత్తుండి. ఇప్పుడు ఇక అది ఇటే చూసి నేర్చుకో, అటు ఇటు చూడకోకు. సరేనా? పోయిరా చక్కర్రి మచ్చ, పోయిరా. నన్ను ఎత్తులా కాదు గంజల పోయి. దోస్తులు కిలో చక్కెర అయితే పోసినావు, అలా సరిపడా నీళ్ళు పోసుకుంటున్నావు. ఇక దోస్తులు మన చక్కెర పానకం అయితే అవుతుంది. ఇప్పుడు మనం గంజి పెట్టుకొని కాజు, బాదం, పిస్తా అన్నీ ఎంచుకుందాం. ఇక చలో నెయ్యి పోసి, బర్రె నెయ్యి. కులంలో ఏమున్నదిరా, మతంలో ఏమున్నదిరా, మట్టిలా కలిసే మనిషికి అంటుడు ముట్టుడేందిరా. 4 రోజుల నాటకం ఈ మనిషి జీవితం, దానికోసం ఎందుకు రోలేని పోని ఆరాటం. దోస్తులు మనం బాదం, కాజు ఎంచుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు అదే నెయ్యిలా బొంబాయి రవ్వ ఎంచుకుందాం. ఇప్పుడు మనం కత్తులు ఉంటుంది, కత్తి. దోస్తులు ఇక రవ్వనైతే మంచిగా జల్లెడ పట్టుకోవాలి, లేకపోతే అలా తెల్ల పురుగులు ఉంటాయి. పురుగులు అవి ఉంటే మంచిగా ఉండదు. ఆ మొక్కం తెల్ల ఉంది. దోస్తులు ఇప్పుడు కొంచెం మనం ఫుడ్ కలరు పాలలో పోసుకొని రవ్వలో పోసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, జబర్దస్త్ ఉంటుంది, టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. దోస్తులు ఇలా ఇప్పుడు మన కిస్మిస్, బాదం, కాజు వేసుకుందాం. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోరిగా. ఇప్పుడు మన మసిలే చక్కెర పానకాన్ని తీసుకొని ఇలా పోసుకుందాం. పోసుకుంటేనే కత్తులు ఉంటుంది, కత్తే తీయగా. మా ప్రవీణ్ ఇచ్చిన బర్రె పాలు తీసుకొని ఇలా పోసుకుందాం, స్వచ్ఛమైనవి. దోస్తులు కిలో రవ్వలా 3 లీటర్ల నీళ్ళు పోసుకో. నీళ్ళే పోసుకో, పాలే పోసుకో, చక్కెర నీళ్ళే పోసుకో. ఇక మొత్తం మీదైతే 3 లీటర్లు కావాలి, ఎందుకంటే అది ఉడకాలి కదా. ఇక మేమైతే 2 లీటర్లు పోసినాము, నీళ్ళు పోసేదే పోతున్నాం. అది ఎప్పుడు చూద్దాం. ఇక అది ఎప్పుడు ఉడికినాక మొత్తం అయితే నేర్చుకో. నన్ను చూసి నేర్చుకోవాలి మీరు. నన్ను చూసి మీరు ప్రజాకులు కావాలి, ఉద్యోగాలు రావాలి మీకు గవర్నమెంట్ స్కూల్లో. దోస్తులు మనం ఇప్పుడు పాలైతే పోసినాం. దీని ఒక 5-10 నిమిషాలు ములిగించుకుందాం. మంచిగా మంట పెట్టదు, ఇక బాగా కుత్తు అని ముగిలించుకోవాలి. బొంబాయి బజ్జీల బండి ఈ రవ్వ ఎప్పుడు ఉడుతుందిగా? ఇంకొక 10 నిమిషాలు అయితే అవుతుంది. ఇక అర్ధగంట ఉడుకుతలేదు.
అంటే మంచిగా ఉడకాలి కదా రవ్వ. మంచిగానే ఉడుకుతుంది, బొంబాయిలు నేర్చుకున్నది కాకుండా నువ్వు ఈయన గొప్పలు రేపటి నేర్చుకుంటూ గమ్మతుండు. అది పోయి ఈడ ఈ అల్మన్ మొత్తంగా కలగలిపి జబర్దస్త్ ఉంటుందా నీకు తెలుసు. నన్ను చూసి నేర్చుకోరు అంటే నాకు మొత్తం దోస్తులు మన హల్వా అయితే రెడీ అయిపోయింది. దాని మీద ఇప్పుడు నెయ్యి పోసుకొని అవేమో దోసకాయ ఇత్తులు ఉన్నాయి అవి వేసుకొని దింపేసుకొని టేస్ట్ అయితే చూసి చెప్తా. మొత్తం చూడు. ఇక మా బొంబాయి బజ్జీల బండి మరి ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో. బజ్జీల బండికే జిందాబాద్ 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 జిందాబాద్. దోస్తులు మన బొంబాయి రవ్వతో చేసిన హల్వా ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మా బజ్జీల బండి చేయరా. కత్తే వేరే టేస్ట్ ఉంది. వేరే అది బొంబాయి హల్వా అవులే బొంబాయి అవులే అవులే కాదురా హైలైట్. దోస్తులు ఈ హల్వా అటు చేసి మావాడు గంగల కత్తులు అనుకున్నా కానీ కత్తులైంది కత్తే. ఈ హల్వాని మావాడు 3 సార్లు ఉడికిపించిండు నీళ్ళు వచ్చి. మీరు కూడా ఎప్పుడైనా ఉడికేదాకా రుబ్బుడే ఇట్లా రుబ్బుడే. ఇక ఈ హల్వా ఇప్పుడు మనం జస్ట్ టేస్ట్ చేస్తున్నాం. దీన్ని ఏం చేస్తాం ఇంటికి పోయేదాకా మొత్తం స్కిప్ చేయకుండా చూడు. ఇంటికాడ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇంటనేవా కత్తులు ఉంటుంది కత్తి. చలో పోదాం ఇక. చేసిన అన్నది అట్లా కష్టంలో దోస్తులు విషయం ఏంటంటే నాగారం గ్రామం మంతెని మండలం మామిడి సాగర్ అన్న మనకు 1000 రూపీస్ హెల్ప్ చేసిండు. అన్న పేరు మీదనే ఇలా వీడియో చేసినాం. అన్న గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు వేయి. ఈ ఒక్క నెలనే కాకుండా ప్రతి నెల అన్న ఖచ్చితంగా 1000 రూపాయలు డొనేషన్ చేస్తా అన్నాడు. అన్నకు హ్యాండ్స్ ఆఫ్. ఎక్కడున్నా కానీ అన్న చల్లగా ఉండాలి, కత్తులు ఉండాలి. కత్తి నువ్వు ఎక్కడున్నా కానీ